పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఖమ్మం నగర శివార్లో కూల్చివేతలు రచ్చరచ్చలేపుతున్నాయి. వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో నిర్మాణాలు తొలగింపు మాత్రం వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రణరంగాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇళ్ల కూల్చివేతలు. అయితే వందల సంఖ్యలో మోహరించారు పోలీసులు. భారీగా అక్కడికి బలగాలు చేరుకోవడం జరిగింది. బలగాల నీడలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిర్మాణాలన్నీ కూడా ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులను ప్రతిఘటించేందుకు కర్రలతో సిద్ధమవుతున్నారు యువకులు. అయితే తమ బ్రతుకు కూల్చవద్దంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు. ఈ నేపథ్యంలో కవరేజ్ కోసం వెళ్తున్నటువంటి మీడియాను కూడా అడ్డగిస్తున్నారు పోలీసులు. లోపల కూడా నా బాధ క్యాన్సర్ చిన్న పిల్లలు జీవితంలో ఏలంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికి ఒకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతాడల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లలు పని చేసుకొని మగవాళ్ళు సుధారపడిపోయి ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఈ కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళ పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు ముందుగా చెప్తే పక్కకు పోతుందా అని చెప్పి 8 సంవత్సరాల నుంచి నిన్న కాదు మొన్న కాదు వేసింది. 8 సంవత్సరాల నుంచి ఉంటాను చెప్పి బాబు మీ కాదు చెప్తాను. అసలు ఎవరు చెప్పుడు లేదా ఏం లేదా హఠాత్తుకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించారా, ఏటి గౌరవించారా, ఏమి చేయరా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి గెలిపించి మిద్దల మీద కూర్చోబెడితే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి తీసుకొచ్చారు మమ్మల్ని. మా ఎంగిలన్నీ సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నుండి నిద్రపోలేదు మేము. చెప్పారా? వెలుగుమట్ల గ్రామంలో సుమారు 2000 మంది ప్రజల గుడిసెల్ని ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా, ఎలాంటి ఆదేశాలు లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన నమ్ముకున్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం గుడిసెల్ని ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా పూర్తి చేస్తున్నారు. వెలుగుమట్ల గ్రామంలో భూదాన భూమి ఉంది. సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని ఆ పట్టాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి భూదాన బోర్డు వారు పట్టాలు ఇచ్చింది. అదేవిధంగా హైకోర్టు వారు పట్టాలు ఇచ్చారు. భూదాన బోర్డు వాళ్ళు వాళ్ళకి అనేక మంది వాళ్ళ నివాసం ఉండడానికి హక్కు ఉందని చెప్పి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత అనేక మంది వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్లి హైకోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు వారు కూడా, గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, వెలుగుమట్లలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడానికి గల రీజన్స్ ఏంటి? అధికారులు ఏమైనా స్పందించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఖమ్మం నగర శివార్లో వెలుగుబట్ల
వినోబాకు సంబంధించినటువంటి నవోదయ కాలనీలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఏదైతే భూదాన్ భూముల్లో నిర్మించినటువంటి ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇటు ఖమ్మం, కొత్తగూడెం మరియు పొరుగు జిల్లాల నుంచి కూడా వందలాది మంది పోలీసులు అలాగే డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా మొత్తం అక్కడ మోహరించారు. దానికి సంబంధించి సో ఇటు ఒకవైపు వీళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు సో ఈ వినోబా నవోదయ కాలనీలో ఈ భూదాన్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుకు సంబంధించి మొత్తం కూడా అక్రమ నిర్మాణాలు జరిగినాయి. సో అందుకోసమే మేము ఇవన్నిటిని కూడా కూలుస్తున్నామంటూ మరి అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే దాదాపు 600 కుటుంబాలు అక్కడ నివసిస్తా ఉన్నాయి. 600 కుటుంబాలు నివసిస్తున్న ఏదైతే ఇల్లులు కావచ్చు, గుడిసెలు కావచ్చు, మొత్తం కూడా జేసీబీలతో కూల్చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ విషయం బయటికి పొక్కకుండా ఇటు ముఖ్యంగా మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా ఇటు పోలీసులు అడ్డుకోవడం, మీడియా మిత్రులకి అలాగే పోలీసులకు మధ్య వివాదం కూడా చోటు చేసుకుంటున్న ఘటన జరుగుతా ఉంది. ముఖ్యంగా వాళ్ళ ఆవేదన, అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఆవేదన అంటే మేము దాదాపు 8 ఏళ్ల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం, మరి మాకు ఎలాంటి ఇది లేదు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా బోరున ఏడుస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, మాకు ముందస్తుగా ఏమీ చెప్పలేదు, మరి పోలీసు ఇలాంటి ప్రతిఘటన ఎందుకు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మేము గతంలో మరి కోర్టు కూడా చెప్పింది, కోర్టు పేద ప్రజలకు ఎలాంటి హాని చేయకూడదు అంటూ కూడా మరి గతంలో హైకోర్టు చెప్పినా వీళ్ళు వినకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే అయితే ప్రస్తుతం వాళ్ళు మండిపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వందలాది మంది నిర్వాసితులు కూడా మరి ఇదయ్యే అవకాశం ఉంటది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేస్తున్న వాళ్ళు కొంతమంది పోలీసులను కర్రలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అక్కడ గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. చాలా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు కూడా అందరూ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. అక్రమంగా ప్రజలను హింసిస్తుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా ప్రస్తుతానికి అయితే విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం జేసీబీలు ఈ హైడ్రాక్ సంబంధించినటువంటి మొత్తం యంత్రాంగాలతో మొత్తం అన్ని అక్కడ ఉన్నటువంటి దాదాపు ఈ గుడిసెలు, ఇండ్లు మొత్తాన్ని కూల్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో మరి దీనిపైన ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో ముఖ్యంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ పేదలు మాత్రం ఒకంట ఏడుస్తూ రోదన శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి అయింది ఈ ప్రభుత్వానికి. సో వాళ్ళ ఏడుపు అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా నగర శివార్లో కూల్చివేతలు మాత్రం రచ్చరచ్చలేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో కూడా నిర్మాణాలు కూడా తొలగిస్తున్నారు అధికారులు. అయితే రణరంగంగా ఆ ప్రాంతం మొత్తం కూడా తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇల్లు కూల్చివేతలు కూడా వందల సంఖ్యలో కూడా భారీగా పోలీసులు మోహరించారు. సో బలగాల నీడలోనే అక్కడ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తొలగింపు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులను ప్రతిఘటించేందుకు కూడా కర్రలతో సిద్ధమవుతున్నారు అక్కడ ఉన్నటువంటి యువకులతో పాటుగా స్థానికులు. సో క్రెయిన్లకు అడ్డంగా పనుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా వారిని పక్కకు తోసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తమ బ్రతుకు కూల్చవద్దంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు. ఇక కవరేజ్ కోసం వెళ్తున్నటువంటి మీడియాను కూడా అడ్డగించారు పోలీసులు. సో బాధితులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా భావోద్వేగానికి లోని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మేమేమంటే